హ్యూమన్ బాడీ అనేది 70% వాటర్తో ఉంది. కానీ ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక మనిషి బాడీలోని సడన్గా ఫైర్ స్టార్ట్ అవ్వడం అండ్ అది స్లోగా బాడీ మొత్తాన్ని బర్న్ చేయడం వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇగ్నిషన్. అంటే ఫైర్ కానీ పెట్రోల్ కానీ మ్యాచ్ బాక్స్ కానీ లేకుండా. ఇది అసలు పాసిబులేనా? వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ స్పాంటేనియస్ హ్యూమన్ కంబషన్, SHC. స్పాంటేనియస్ హ్యూమన్ కంబషన్ అంటే ఎక్స్టర్నల్, అంటే బయట నుంచి ఎలాంటి ఫైర్ సోర్స్ లేకుండా మనిషి బాడీలోని అంటే ఇంటర్నల్గా ఫైర్ స్టార్ట్ అవ్వడం. షాకింగ్ పార్ట్ ఏంటి అంటే చుట్టుపక్కన ఉన్న ఏది కూడా డ్యామేజ్ అవ్వదు, ఓన్లీ బాడీ మాత్రమే కాలిపోతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ ఇన్సిడెంట్ని 17th సెంచరీలో డాక్యుమెంట్ చేశారు. ఇటలీలోని 1745లోని కౌంటెస్ కొర్నీలియా బాడీ పడుకోనుండగా మొత్తం బూడిదిగా మారింది, కానీ ఫర్నిచర్కి మాత్రం ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. అసలు ఇది రియలేనా? సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? సైన్స్ ప్రకారంగా ఒక థియరీ ఉంది, అదే విక్ ఎఫెక్ట్. హ్యూమన్ బాడీలోని ఫ్యాట్ కొవ్వొత్తి మైనంలా పనిచేస్తుంది. ఒక స్మాల్ స్పార్క్ వల్ల స్లోగా కంబషన్ స్టార్ట్ అవుతుంది, లోపల ఉండే గ్యాసెస్ హీట్కి ఎక్స్ప్లోడ్ అవుతుంది. మరి ఇలా జరుగుతున్నప్పుడు ఫైర్ అనేది బయటకు కనిపిస్తుందా అంటే మోస్ట్ కేసెస్లో ఫైర్ అనేది విజిబుల్ కాదు, అంటే మ్యాచ్ స్టిక్ లాగా సడన్ ఫ్లేమ్ కనిపించదు. ఇది చాలా స్లోగా లో హీట్లోనే బర్న్ అవుతుంది, ఓన్లీ స్మోక్ కానీ స్మెల్ కానీ తెలుస్తుంది. మరి ఈ SHCలోని కామన్ ఫీచర్స్ ఏంటి అంటే విక్టిమ్ సాధారణంగా ఒంటరిగా ఉంటారు, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు అండ్ ఏజ్డ్ పర్సన్స్లోని ఈ కేసెస్ ఎక్కువ జరుగుతున్నాయి. కొన్ని కేసెస్లో మాత్రం లెగ్స్కి హ్యాండ్స్కి మాత్రం ఏమీ కాదు. దీనికి కెమికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. కొన్ని థియరీస్ ప్రకారం మన బాడీలోని కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల ఎస్టోన్ అనే కెమికల్ జనరేట్ అవుతుంది. దీనికి కనుక ఫ్లేమబుల్ స్పార్క్ యాడ్ అయితే కనుక కంబషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మంది దీన్ని పారానార్మల్ అని, డివైన్ పనిష్మెంట్ అని అంటారు, కానీ సైన్స్ మాత్రం నమ్మదు. స్పిరిచువల్ బిలీవర్స్ మాత్రం SHCని కర్స్ లాగా కన్సిడర్ చేస్తారు. చాలా కేసెస్లోని స్మోక్ స్మెల్ వస్తుంది, కానీ ఫైర్ ఎలా స్టార్ట్ అయిందో ఎవరికీ తెలియదు. అయితే ఇలాంటి కేసెస్ని ఇప్పటి వరకు 200కు పైగానే డాక్యుమెంట్ చేశారు. సైన్స్కి ఆన్సర్ లేవు అంటే అది మిస్టరీ కాదు అని చెప్పలేం. SHCని ఒక ఫ్యాక్ట్ బేస్డ్ హారర్ అని, ఒక అన్సాల్వ్డ్ థియరీ అని చెప్పి చూస్తారు. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.